నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ లో ఏపీ క్యాబ్ డ్రైవర్ల సమస్యను పరిష్కరించండి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు అర్జీల అందజేత. త్వరలో ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తామన్న ఏపీ మంత్రి రామ్ ప్రసాద్. ఇతర రాష్ట్రాల్లోని లోటుపాట్లను అధ్యయనం చేయాల్సి ఉందంటూ స్పష్టం. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు స్పష్టం. కార్యకర్తల అభీష్టం మేరకు కూటమిలో చేరుతానని ప్రకటన. ప్రకాశం బ్యారేజీకి 1,50,000 క్యూసెక్కుల వరద. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసిన అధికారులు. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే ఏపీ క్యాబ్ డ్రైవర్లు హైదరాబాద్ లో ఉండకూడదంటూ తెలంగాణలో హుకుం జారీ చేయడం సరికాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ మంగళవారం అర్జీలు స్వీకరించారు. అర్జీల స్వీకరణ అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 2,000 కుటుంబాల వేదన ఇందులో దాగి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో రాజధాని పనులు మొదలవగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని అన్నారు. అప్పటి వరకు సాటి డ్రైవర్లను మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు పరిధి అయిపోయిందంటూ తమను ఇబ్బంది పెడుతున్నారని పవన్ ఎదుట ఏపీ క్యాబ్ డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో డ్రైవర్స్ మీరందరూ సో అది ఉమ్మడి రాజధాని అని చెప్పి మీరు అటు వెళ్ళిపోయారు, హైదరాబాద్కి వెళ్ళిపోయారు. ఇది మన ఉమ్మడి రాజధాని అని చెప్పి. సో మీరు ఎక్కడ మీ బేసిక్ ఈ సవారీ అంతా ఎక్కడ చేస్తారు? హైదరాబాద్ లోకల్ సార్. మొత్తం ఎంతమంది ఉన్నారు మీరు? మన మోటార్ ఫీల్డ్కి ఒక 2,000 మంది ఉంటాం సార్. తెలంగాణ ప్రభుత్వానికి కూడా నా విన్నపం, దాదాపు 2,000 మంది ఆంధ్ర డ్రైవర్స్ ఉమ్మడి రాజధాని పరిధిలో ఆల్ ఇండియా పర్మిట్ తీసుకొని తెలంగాణ టెంపరీ పర్మిట్ తీసుకొని ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. దాదాపు ₹1,00,000 ఈ లోన్ తీసుకొని పోస్ట్ మన ఉమ్మడి రాజధాని టైం అయిపోయింది అని చెప్పి అక్కడ స్థానికంగా ఉన్న వేలాది ఆంధ్ర డ్రైవర్లని ఇబ్బంది పెడుతున్నారు. సో మన అంటే ఇది నాకు రాత్రిది నా దృష్టికి వచ్చింది, ఇప్పుడు నా దృష్టికి వచ్చింది. నా అపీల్ టు తెలంగాణ గవర్నమెంట్కి, అలాగే తెలంగాణ డ్రైవర్స్ సోదరులకు కూడా నా విన్నపం, ఆంధ్ర డ్రైవర్ ప్రతినిధులు కూడా మీ పొట్ట కొట్టాలని కానీ, తెలంగాణ డ్రైవర్ సోదరులు పొట్టలు కొట్టాలని కానీ, వారి కుటుంబాల తాలూకు ఆ సంపాదనని దెబ్బ కొట్టాలని కూడా ఎవరికి ఉద్దేశం లేదు. కానీ ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు మన ఉమ్మడి రాజధానికి ఉన్నాం కాబట్టి ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు లోన్లు తీసుకొని బండ్లు నడుపుకుంటూ వెళ్ళారు, ఇంకా నడుపుకుంటూ ఉన్నారు. నడుపుకుంటూ ఉంటే ఈ పరిస్థితుల్లో మనకి గొడవలు దేనికి? నా అప్పీల్ టు తెలంగాణ డ్రైవర్ సోదరులు కూడా నా అప్పీల్ ఏంటంటే, తెలంగాణ సంక్షేమం కోసం, తెలంగాణ బాగు కోసం కోరుకునే వ్యక్తుల్లో నేను చాలా బలమైన వ్యక్తిని. ఆంధ్ర రాజధాని కూడా ఇక్కడ బలంగా ఎందుకు ఉండాలి, లేదంటే ఆంధ్ర అభివృద్ధి ఎందుకు ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నానంటే, భవిష్యత్తులో ఇలాంటి రాకూడదనే, ఉత్పన్నం అవ్వకూడదనే నా కోరిక. అందుకనే ఆ పరిధిలోనే మేము చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాం. 1,00,000-2 లక్షలు లోన్లు తీసేసుకున్నాం. మాకు కనీసం కొంత సమయం కావాలి లోన్ తీర్చడానికి. ఇక్కడ నిజంగా నేను మాటిస్తున్నాను తెలంగాణ డ్రైవర్ సోదరులందరికీ, ఒకసారి ఇక్కడ రాజధాని పనులు మొదలవగానే అందరికీ కూడా ఇక్కడే పనులు ఎక్కువ ఉంటాయి. మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా, ఎందుకంటే మనందరం కార్మిక సోదరులందరూ బాగుండాలి, వారి కుటుంబాలు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలని కోరుకునేవాడిని. సో ముందస్తుగా నా విన్నపం, క్యాపిటల్ పరిధిలో ఉన్న, హైదరాబాద్ పరిధిలో ఉన్న తెలంగాణ డ్రైవర్ సోదరుల సంఘాలందరికీ కూడా నా విన్నపం ఏంటంటే, ఇది కొద్ది కాలం కొంత సహనంతో భరించండి. మీరు వేరు, మేము వేరు కదా, మనందరం ఒకటే కాదు. ఈ పరిధిలో నేను అర్థం చేసుకోగలను, కొంచెం మాకు సమయం ఇవ్వండి. పాపం డ్రైవర్ సోదరులకి, ఆంధ్ర డ్రైవర్ సోదరులకి కొంచెం సమయం ఇవ్వండి. సమయం అని కోరుకుంటాను ముందస్తుగా. అలాగే తెలంగాణ ప్రభుత్వ సహకారాన్ని కూడా, తెలంగాణ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కూడా నేను కోరుకుంటా ఉన్నాను. దయచేసి మీ పరిధిలో, మీ దృష్టిలో పెడుతున్నాను. అలాగే నా తరపు నుంచి కూడా నేను కన్సర్న్ మినిస్ట్రీ కూడా నేను లెటర్ రాస్తాను. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని లోటుపాట్లను అధ్యయనం చేసి అతి త్వరలో ఏపీలో అమలు చేస్తామని రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ తెలియజేశారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంత్రి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ ముఖ్యమంత్రుల భద్రతపై గత ప్రభుత్వాలు చేసిన తప్పులను తాము చేయమని రామ్ ప్రసాద్ అన్నారు. మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావడం,
ఆ భగవంతుని ప్రార్థించడం, ఆశీర్వాదం తీసుకోవడం. దీనికి కారణమైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, అలాగే ఎమ్మెల్యేగా మంత్రిగా అవకాశం కల్పించిన పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజల పక్షాన మేమున్నామంటూ గత 2 నెలలుగా ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేం, చేపట్టే అభివృద్ధిపై సమీక్షలు అయితేనేం, మా మంత్రిమండలిలోనైతేనేం, అలాగే మా ఎమ్మెల్యేలు అయితేనేం ప్రజల కోసం ప్రజలతో పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈసారి అవకాశం కల్పించిన రాష్ట్ర ప్రజలకు వచ్చే 5 సంవత్సరాల్లో ఏ కష్టాలు లేకుండా అభివృద్ధి పదంలో ఈ రాష్ట్రాన్ని నడిపించేదానికి మా ముఖ్యమంత్రి వర్యులు కంకణబద్దులై ఉన్నారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు మా మీద పెట్టిన నమ్మకాన్ని ఒమ్ము చేసుకోకుండా గత ప్రభుత్వాలలాగా కాకుండా ఇప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ఏవైతే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చేరువ చేసి మన్నలు పొందే విధంగా ఆ భగవంతుణ్ణి కోరడం జరిగింది. అలాగే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పయంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి గారికి నిండు నూరేండ్లు ఆయుష్ ప్రసాదించాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఏవైతే మేము స్కీములు చెప్పామో అవన్నీ రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మీరందరూ చూశారు, మొన్న 2వ విడతగా కూడా పెన్షన్లు ఇచ్చేసాం. అలాగే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే చెప్పామో దాన్ని రద్దు చేశాం. ఇప్పుడు ఆగస్టు 15వ తారీఖున పేద ప్రజలు ఎవరైతే ఈ రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళందరికీ కడుపు నిండా అన్నం పెట్టే పథకం ఏదైతే ఉందో ఎన్టీఆర్ క్యాంటీన్ను మరొకసారి ప్రారంభించేదానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అలాగే ఏ హామీలు మేము చెప్పామో ఆ హామీలన్నీ ఒకటొకటి నెరవేరుస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు నేను రవాణా శాఖ మంత్రి రాష్ట్రానికి ముఖ్యంగా ఉచితలకు బస్సు ప్రయాణం అనేది పక్కల రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో ఇస్తున్నారు ఇప్పుడుండే ప్రభుత్వాలు. మన రాష్ట్రంలో అది ప్రవేశపెట్టే రోజుకి ఎక్కడ 1% కూడా తప్పు జరగకుండా ఆ రాష్ట్రాల్లో పర్యటించి ఏ విధమైన మార్పులు చేర్పులు చేయాలో మా అధికారులు అయితేనే మేమైతే ప్రయత్నిస్తున్నాం. అతి త్వరలోనే ఇంత విజయానికి కారులైన మన రాష్ట్ర మహిళామూర్తులందరికీ ఈ ఉచిత ప్రయాణాన్ని అతి త్వరలోనే ఈ రాష్ట్రంలో తీసుకొస్తున్నాం. ఎవరైనా చూస్తే నవ్వుతారండి. నేను కూడా నిన్న సోషల్ మీడియాలో ఈరోజు చూడడం జరిగింది. 900 మంది భద్రత కావాలని అడుగుతున్నారంట. ముఖ్యంగా మేము ఒకటే చెప్తున్నాం, గత ప్రభుత్వాలు మీలాగా మేము ప్రతి ఒక్కటి మా చేతుల్లో తీసుకొని భద్రత కుదించడం పూర్వ ముఖ్యమంత్రులకు ఎలా చేశారో ఆ తప్పు మేము చేయడం లేదు. ఎవరికి ఏ కేటగిరీలో భద్రత కల్పించాలో రాష్ట్ర ప్రభుత్వాలకు తెలుసు. ఇప్పుడు కాదు, గత 50-60 సంవత్సరాల నుంచి ఏ ముఖ్యమంత్రి ఏ కేటగిరీలో ఉంటారో ఆ విధమైన భద్రత ఆయనకు కూడా కల్పిస్తారు తప్పక. దాని విషయంలో మేమైతేనేం మా ప్రభుత్వం అయితేనేం చిన్న చూపు అయితే ఎవరి మీద ఉండదు. తప్పకుండా ఆయనకు నెసెసిటీ అయినప్పుడు తప్పకుండా ప్రభుత్వాలు అయితేనేం పోలీస్ శాఖ అయితేనేం సమకూరుతుంది. 25 ఏళ్లుగా పిఠాపురం ప్రజలతో మమేకమై ఉన్నానని, తన కింది కేడర్ కోసమే వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాకు స్పష్టం చేశారు. ఈ మేరకు దొరబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు తనను 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తనకు వెన్నుపోటు రాజకీయాలు తెలియవని, జగన్తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. తనకు ఎవరితోనూ విభేదాలు ఉన్నాయో అందరికీ తెలుసని, అనుచరులతో చర్చించి భవిష్యత్తు నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. పిఠాపురంలోనే ఉంటానని, అందరికీ అండగా నిలుస్తానని అన్నారు. కూటమిలో అన్ని పార్టీల నుంచి ఆహ్వానం ఉందని, ఏ పార్టీలోకి వెళ్లాలనేది కేడర్తో చర్చించి నిర్ణయం తీసుకుంటానని అన్నారు. జనసేనకి, పవన్ కళ్యాణ్ కి తన వల్ల ఉపయోగం ఉంటే సూచనలు చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సర్పంచ్లు, ఎంపీటీసీలు, పట్టణ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఈ 25 సంవత్సరాల్లో ఈ పిఠాపురం ప్రజలకి నా శక్తి వంచన లేకుండా ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీకి గౌరవం పెంచుతూ ప్రజల కష్టాల్ని నా సమస్యగా తీసుకుని వెళ్ళడం జరిగింది. గత 2-3 నెలలుగా మీ అందరికీ తెలుసు. అయితే మీరు అందరూ భావించవలసిన విషయం ఒకటి, నాకు రాజకీయాల్లో పనిచేసే తత్వమే తప్పించి ఏ పార్టీలోకి ఉంటే ఆ పార్టీకి గౌరవం పెంచే విధంగా, ఆ పార్టీని పెంచే విధంగా నాకు
పనిచేయడమే తెలిసి తప్పించి వెన్నుపోటు రాజకీయాలు కానీ ఇటువంటి నాకు తెలవదు. గత 4 నెలలుగా జరిగినటువంటి పరిస్థితుల్లో మీ అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఈ రోజున నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. అలాగే పిఠాపురం ప్రజలకి ఎల్లప్పుడూ కూడా నేను రాజీనామా చేసిన మరి ఏ రకంగా పార్టీ నాయకులు, మా కేడరు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా సమాలోచన చేసి వారందరి అభీష్టం మేరకు త్వరలో ప్రణాళిక మీ అందరికీ కూడా మీ అందరి సమక్షంలో నేను చేస్తాను. ఏదైనా రాజకీయ ఆశతోటి కానీ ఇంకో రకంగా కానీ నేను ముందుకెళ్ళటం లేదు. ఈ నియోజకవర్గ అభివృద్ధి, పిఠాపురం ప్రజల యొక్క భవిష్యత్తు ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటాను. ఈ పిఠాపురంలోనే ఉంటాను. ఈ పిఠాపురంలో మా కేడర్ కానీ, సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, కౌన్సిలర్లకు కానీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను. త్వరలో వాళ్ళందరితోటే నిర్ణయం తీసుకుని ముందుకెళ్తానని చెప్పి మీ అందరికీ కూడా సవినయంగా నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. ఈరోజు నేను ఒక్కడనే రాజీనామా చేస్తున్నాను. త్వరలో వారందరి అభీష్టం మేరకు ప్రణాళిక సిద్ధం చేసి వారి అభీష్టం మేరకే నిర్ణయం తీసుకుని అందరూ కలిసి సమిష్టిగా మేము ఆ పార్టీలో జాయిన్ అవుతాము అని చెప్పిస్తే ప్రజల, మా నాయకులు, మా సర్పంచులు అందరూ కోరిక మేరకే ఏ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు రాజకీయంగా నేనేదో రేపు ఉదయం ఎమ్మెల్యే అవ్వాలనో లేదంటే ఇంకో రంగా నేను నెక్స్ట్ పోటీ చేయనని కూడా నేను ఆల్రెడీ గత ప్రభుత్వంలోనే నేను చెప్పుకున్నాను. చేస్తే ఈసారి చేయాలనుకున్నాను, నెక్స్ట్ చేయనని కూడా చెప్పడం జరిగింది. ఆ రకంగానే ముందుకెళ్తానని చెప్పింది. రాజకీయ ఆలోచనతోటి నేను ఏది చేయను. నాకుండే పిఠాపురం నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ ఉండే నాయకులు, కేడరు వీళ్ళందరూ అభిష్టం మేరకు నేను ముందుకెళ్తున్నానని చెప్పి కూటమిలోకి వెళ్తున్నాను. పార్టీ త్వరలో వచ్చేస్తారా? పార్టీ త్వరలో వచ్చారు. సార్, రాజీనామా చేయడానికి కారణం ఏంటి? అంటే పార్టీ అధినాయకుడితో ఇబ్బందా లేకపోతే ఎవరితో ఇబ్బంది? మీకు ఎందుకు రాజీనామా చేస్తారు? అధినాయకుడితో నాకు ఏ రకమైన ఇబ్బంది లేదు. నాకు 2 సార్లు టికెట్ ఇచ్చారు. ఒకసారి శాసనసభ్యుడిని అయ్యాను, ఒకసారి ఓడిపోవడం జరిగింది. అధినాయకుడి ద్వారా నాకు ఏ రకమైన ఇబ్బంది జరగలేదు. ఎవరితో ఇబ్బంది ఉంది? మీ అందరికీ తెలుసు. నేను సీట్ ఇవ్వని కారణంగా అయితే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. సీట్ ఇవ్వని కారణంగా నేను చేయాలనుకుంటే అవేళ నేను రాజీనామా చేసేవాడిని. ఆ రోజున కూడా నేను తెక్కనశుద్ధిగా పార్టీకే పనిచేశాను. పార్టీ అధ్యక్షుడు అనేది ఆయన ముఖ్యమంత్రి అవడం కోసం ఆయన ఎవరు నెగ్గుతారో అనుకుని వాళ్ళ యొక్క సర్వేల ఆధారంగానో ఇంకో రకంగానో వాళ్ళు తీసుకుని టికెట్లు ఇచ్చుకుంటారు. దాంట్లో మనం పిండం దొరబాబు నెగ్గుతాడంటే పిండం దొరబాబుకి ఇస్తారు, వంగ గీత గారు నెగ్గుతుందంటే వంగ గీత గారికి ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకుని పార్టీ మారుతారా లేదంటే నియోజకవర్గ ప్రజల దృష్టిలో పెట్టుకుని మారుతారా? నియోజకవర్గ ప్రజలు, మా కేడరు, మా నాయకులు దృష్టిలో పెట్టుకుని నేను పార్టీ రాజకీయంగా నేను ఏదైనా ఇంకా ఎత్తుకెదగాలి లేదంటే ఇంకా ముందుకెళ్ళాలనే ఆలోచన ఉన్నవాడిని అయితే నేను పార్టీని దృష్టిలో పెట్టుకుని వెళ్తాను. కానీ నా కేడరు, నా నాయకులు 25 సంవత్సరాలు కూడా నేను ఎటు ప్రయాణం చేస్తే అటు ప్రయాణం చేసిన వ్యక్తులు. ఈ రోజున మీరందరూ చూశారు, ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరూ కూడా నేను పార్టీ రిజైన్ చేస్తున్నానన్నా కూడా ఇక్కడికి వచ్చారు అంటే మీరే అర్థం చేసుకోవచ్చు. మీ మీడియా సోదరులందరూ కళ్ళతో చూస్తున్నారు. కానీ వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తానన్నా నేను ఈవేళ కాదు, మీ అందరికీ సరైన మార్గం చూపించి సరైన ఈ నియోజకవర్గ అభివృద్ధికి తోడ్పడే విధంగా ముందుకెళ్దాము. ప్రజలకు అన్ని రకాలుగా కూడా మనం పనిచేయవలసిన బాధ్యత ఉంది. నాకు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రజానికం ఆదరించారు. నియోజకవర్గంలో జనసేన, టీడీపీ ఇప్పుడు కేడర్ కార్యకర్తలు మిమ్మల్ని స్వాగతిస్తారనుకుంటున్నారా? అంటే మీరు వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సమస్య, నేను అక్కడికి వెళ్ళి ఏదో రాజకీయ పెత్తనాలు చేయాలను, రాజకీయంగా నేను ఏదో చేయాలని కాదు. ఇక్కడుండే ఎవరైతే
ఇన్నాళ్ళు నాతో ప్రయాణం చేసిన కేడర్ని కానీ ప్రజలను కానీ వారికి ఇబ్బంది లేకుండా వీరిని సమన్వయం చేయడానికి ఎవరన్నా ఉంటారు, ఇద్దరు ముగ్గురు నాకు శత్రువులు ఉండకుండా ఉంటారు కదా, వాళ్ళు ఎవరికన్నా ఉంటే నేను సమన్వయం చేస్తాను, వాళ్ళని వీళ్ళని కూడా కలిపి ముందుకి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.